నా చిన్నప్పటి నుంచి చెట్టు తెలుసండి నాకు. ఏ వయసు అనేది చెప్పలేను. నేను పట్టిసీమ గుడి చూద్దామని వెళుతూ దారిలో ఈ చెట్టు కనిపించింది కుడి పక్కన. అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము, నన్ను తీసుకెళ్తాను, రాజదూత్ బండిలో తీసుకెళ్తాను, మంచి గొడవ చేస్తున్నాడు, వెళ్దాం పద. తిరిగి వచ్చేటప్పటికి చలిగా ఉందండి, శీతాకాలం. ఇక్కడ మంట వెళుతుంది, బాగానే ఉంది, ఇక్కడ చలి కాచుకుందాం అంటే అది శవం కాలుతుంది ఆ పక్కనే. కంగారు పడిపోయి వచ్చేసి మోటార్ సైకిల్కి బయలుదేరి వచ్చాం. ఆనాటి నుంచి ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. 1-2 కాదు, చెప్పడం కష్టం అండి, అది జ్ఞాపకాలు. నా ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరద్దండి. చాలా పాటలు అయితే ఏమైతే. అలాగే నేను కథలు రాస్తుంటానండి. ఆ కథలో ఈ కుమారదేవం, ఈ చెట్టు, ముఖ్యంగా గోకులంలో రాధాని ఒక నవల రాశానండి. ఆ నవల్లో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి, కుమారదేవం ఊరండి, హీరోయిన్ ది ఊరు అనమాట అండి. ఇలాగా మొత్తం ఈ బెల్ట్లో ఈ చెట్టుతో నాకున్న అనుబంధం నాకు ఇష్టం. ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉందండి. ఈ చెట్టు నిలబడిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఇక్కడ సినిమా తీర్చుకున్నారా? ప్లానింగ్ 80% చెట్టు నిలబడాలండి, అది నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి. ఈ 2-3 రోజులుగా కుమారదేవం చెట్టు అని ఎన్ని మ్యాగజైన్స్లో, ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ ఊరికి ఆ పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదండి. ఈ చెట్టు మళ్ళీ బతకాలండి, నిలబడాలి. నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్. చూసారా ఆయన కాదండి, నాకు ఫోన్ చేసింది, నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఊళ్ళో షార్ట్ ఈ కెమెరా లోపల ఉంది, ఏంటి ఆ చిప్పేది వస్తుందా? నిజమండి, మల్టీపురం చేసాడు, మామూలు ప్రేమ కాదు, మధ్యలో వెళ్ళిపోతాను పంపడం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం రోటరీ క్లబ్ మీకు ఫోన్ చేశాను కదా, వీరేనే ఏంటి కొబ్బరికాయ కొట్టారు సినిమా తెలిసేది ఏం మాడతాడు శ్రీనివాస గారు. వెంకటేశ్వర ఒకసారి మనోడండి అక్కడ చూసానే రాజమండ్రి అండి. రాయమండ్రి కాదు, గ్రామాలన్నీ కూడా ఇక్కడ. నేను ఈ చెట్టు తీని ప్లేస్ లేదండి. భానుప్రియ నా చెట్టు పైకి ఎక్కించి దూకించి రాజేంద్ర ప్రసాద్ ఇంకా ఎంతమంది అండి బాబు, సుమన్నం, ఒక చిరంజీవి తప్ప. చిరంజీవి అంటే నా ఫస్ట్ ఫిల్మ్ హీరో అతను. ఆయన ఇక్కడ కాదు, మేము హైదరాబాద్లో తీసాం మంచుపాలకి అని 81లో. తర్వాత సితార్ నుంచి 18 సినిమాలు తీసానండి ఇక్కడ. నేను తీసాను, ఎవరు తీలే. అయితే పాడి పంటలతో ఫేమస్ అయిందండి చెట్టు, కృష్ణ గారు పాడి పంటలు. అలాగే రాఘవేంద్ర గారు దేవత, మా గురువు గారు కె విశ్వనాథ్ గారు అండి. మేము శంకరాపురంలో తీసాం కానీ ఇక్కడ కాదండి, పోలవరం చిడిపి తీసాను. చిడిపి తీసాను, నేను చెప్పగలను ఏం చెప్తారు. ఇంకోటి సితారా లోపల తీసాను, సన్సెట్ వెళ్తూ ఉంటే. ఇక్కడ నుంచి అండి పోచవరం దాకా ప్రతి చేస్తానే ఉన్నాడు. పోచవరం, నాటి పోలవరం, పోలవరం పక్కనే మీరు జగన్ చేశారు ఇక్కడ. ఏలూరు సిఐ గారండి, కొబ్బరి సిఐ గారండి, ఫ్రెండ్. ఇప్పుడు మీకు అందరికీ ఆవిడే అయితే తర్వాత
చాలా సంతోషం అండి. ఈ ఊరికి కళ ఇదండి. ఆ తర్వాత ఇంకో మాట, ఈ చెట్టు కారణంగా ఈ ఊరు అంత పాపులర్ అయిందో తెలుసా ఈ 3-4 రోజుల్లో. ఈ 3-4 రోజుల్లో అండి ఒక యథార్థం చెప్తాను సార్, నా తల్లి చనిపోయినప్పుడు కూడా అన్ని మెసేజ్లు రాలేదండి. ఈ చెట్టు గురించి చెప్పండి, అంటే నాకు అంత ఇష్టం చెప్పండి. కింద కూర్చి ఇక్కడ భోజనాలు చేసేవాళ్ళం. పార్టీలు 1-2 కాదు, మా విజయవాడకి అయితే ఆ మెట్ల దగ్గర కూర్చొని ఇచ్చారండి నేను మధ్యాహ్నం ఫ్లైట్లో. నాకు చిన్న మిస్ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఫ్లైట్ బాగా లేట్ అయింది కదా సార్, మీరు రాలేదు, క్యాన్సిల్ చేసుకుని మార్నింగ్ వస్తున్నారని చెప్పారు సార్. కాదండి, మా ఫ్రెండ్ టికెట్ పంపించాడండి, 4:30 గంటలు లేట్ అంటే అలాగండి. మా వైఫ్ అదే ఫ్లైట్కి వచ్చింది సార్, నన్ను పికప్ చేసుకుని నేను రాత్రి ఎయిర్పోర్ట్ కూడా వచ్చాను. 8:10కి వచ్చింది. 8:10కి నేను 8:10కి ఎయిర్పోర్ట్ సార్ చూసాను. లేదా ఏమన్నా డ్రోన్ మౌంట్ సార్ लक्ष्मीर्मेनस्करान् वामृणे आदित्यवर्णे तपसोऽसि राजो वनस्पतिस्तमवृक्षोऽस बिल्वहादस्य फलानिकमलानन्तमायान् मां देवरगकीर्तिस्य मननासः परादर्भोजास्मराश्रेऽस्मिन् कीर्तिमरगन्धराजमे क्षिप्तवाधामलान् ज्येष्ठामलक्ष्मीर्नाथयाम्यहम् अभोजमनवृद्धञ्च गर्वान् निर्णदमे गृहात् ब्रह्मद्वारान्तरायुर्हां नित्यवृत्ताङ्गरीषणीम् ईश्वरीयं सर्वभूतानां दामिनोमक्ष्मे श्रियं श्रीर्मे भजतो लक्ष्मीर्मे नश्यतो मनरक्तां मागोजम्बानसत्यमधीमहे सूराग्नोमलश्चमयश्रेष्ठिकलाङ्गितः कर्तमेन प्रजाभूतामहितं भवकर्तमा श्रियं वासिकमे कुले मातरं पद्ममालिनीम् आपस्रदन्तरिक्खानरिक्लीनपरमे गृहे जरेवीं मातरं श्रियं वासिकमे कुले आर्द्रां यत्करणीं युष्टिं सवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः